ఏంటంటే బయట ఫుడ్ తినద్దు. బయట ఫుడ్ మీరు బజ్జీలు ఇప్పుడు ఇది బాగా డేంజర్. నమస్కారం అండి, నేను డాక్టర్ జాహ్నవి, దీపక్ నగర్ మెడికల్ ఆఫీసర్. జిల్లా యాజ్ పర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇన్స్ట్రక్షన్స్ మేము ఇక్కడ ఎస్సీ హాస్టల్లో క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ క్యాంప్ ఉద్దేశం ఏంటంటే ఈ సీజనల్ డిసీజెస్ అనేది ప్రీ స్టేజ్లోనే దాన్ని ఎరాడికేట్ చేయడం అన్నమాట. అంటే లైక్ ఇప్పుడు ఫీవర్ ఉంది, ఫీవర్ సిమ్టమ్స్ అనేవి వీళ్ళకి తెలిస్తే లైక్ డెంగ్యూ, మలేరియా ఏదన్నా సిమ్టమ్స్ అనేది వీళ్ళకి తెలిసినా కానీ లేదు అని అంటే ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం, పరీక్షలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. లైక్ డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా ఇలాంటి రక్త పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. పర్సనల్ హైజీన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఫీవర్ ట్రీట్మెంట్స్ కానీ, స్కిన్ ఎలర్జీస్ కానీ, జీస్ అంటాం మెయిన్గా. ఈ రైనీ సీజన్స్లో గ్యాస్ట్రోఎంటరైటిస్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, స్కిన్ ఇన్ఫెక్షన్స్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. వాటికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత రాషెస్ ఎర్రటి కానీ నల్లటి కానీ హై ఫీవర్ ఉంటుంది. జ్వరం అనేది విపరీతంగా ఎక్కువ టెంపరేచర్ జ్వరం. సో తర్వాత ఇంకోటి ఏంటంటే ఇంటర్నల్ బ్లీడింగ్స్ ఉంటే మోషన్స్ వచ్చేటప్పుడు కానీ రక్తం బ్లీడింగ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే డెంగ్యూకి సంబంధించిన సింటమ్స్.